తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకి భారీ శుభవార్త అని చెప్పొచ్చు. ప్రభుత్వం తాజాగా 12,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. దీంతో ఎట్ ఏ టైం 12,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి అవకాశం ఒకటి లభించబోతుంది. దీని కారణంగా అనేక మంది నిరుద్యోగులకు చాలా కాలంగా ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వారి కోసం అయితే అద్భుతంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్. ఎట్ ఏ టైం 12,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు కాబట్టి అందరికీ అవకాశం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటికి కూడా కొన్ని నోటిఫికేషన్లను అంతకుముందు ఇచ్చిన వాటిని భర్తీ చేస్తూ వస్తూ నిరుద్యోగులన్నింటినీ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరొక భారీ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో అనేటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూస్తే మొత్తం ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానికి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది మొత్తం ఆర్థిక శాఖకు అందించినటువంటి నివేదిక ప్రకారం చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానికి సంబంధించి అత్యధికంగా సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగంలో 8,442 పోస్టులు అండ్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ అంటే ఏఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏఆర్ కానిస్టేబుల్స్కి సంబంధించి 3,271 పోస్టులు దీంట్లో. సో మొత్తం ఈ రెండు కలిపితే 11,000కు పైగానే ఖాళీలు మనకు కనిపిస్తున్నాయి కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం.